హస్బెండ్ కోరిక అనమాట. ఎండు చేప ఉల్లికాడ చేయి బాగుంటుందని చెప్పి, సరే ఆయన అడిగిన తర్వాత చేయకుండా ఉంటానా. నేనే కాదు మీరు కూడా అంతే అనుకోండి. సరిసర్లే సుత్తి లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. 2 గడ్డలు ఉల్లికాడలు తీసుకున్నాను. నీట్గా కడిగేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కడాయి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 ఎండు చేపలు కడుక్కొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లోకి ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని, అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 4 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇవి కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలంటే, తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ బయటికి తేలినట్టు ఈజీగా కుక్ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇందులోని మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. తర్వాత ఇది కొంచెం కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉల్లికాడలు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపెట్టేసుకోవాలి. ఇలా కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టుకుంటే మొత్తం ముక్కలన్నీ స్మూత్గా అవుతాయి అన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకునే ఎండు చేపలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఎండు చేపలు వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకొని తర్వాత తగినన్ని నీళ్ళైతే పోసుకొని మూత పెట్టుకొని ఒక సిమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే తక్కువ టైంలో ఈజీగా ఉల్లికాడ ఎండు చేప కూర అయితే రెడీ అయిపోయినట్టే. వీలైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, మళ్ళీ కలుద్దాం.